వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలి. మా సుధీర్ అన్న చెప్పినాడు ఏమని 22 మెడికల్ కాలేజీలు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు అని. ఆ 22 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు ఎవరికి ఇచ్చినాడన్నా? వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళకే ఇచ్చినాడు, వేరే వాళ్ళకి ఎవరికి ఇలా. అదే రకంగా రేపు కూడా ఒక 4 టెండర్లకు పిలిచినాడు కదా నిన్న. అవి కూడా ఎవరికి ఇస్తాడు తెలుసా? ఆయన ఎంట బ్యాగులు మోసేటోళ్లకు, చెప్పులు మోసేటోళ్లకు, ఆయన జెండా మోసేటోళ్లకు, వాళ్లకు మాత్రమే ఇస్తాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు దీనివల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడైనా వచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టినాడంటే వాని స్వార్థం లేకుండా ఎవడైనా ₹1 పెడతాడా? ₹1 స్వార్థం లేకుండా తిరిగి ఏం రాదని తెలిస్తే వాడు ₹1 పెడతాడా? అంటే వాడి లాభం వాడు ఆశించుకొనే దీంట్లో పెట్టుబడి పెడుతున్నాడనే విషయం కూడా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బడా బడా వ్యాపారవేత్తలు ఎవరైనా వచ్చి డబ్బు పెట్టాలనుకుంటే CSR అని ఒకటి ఉంటుంది, ఏంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. దాని కింద వచ్చి ఒక 50 కోట్లు 100 కోట్లు దానమో ధర్మమో చేసి ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మా పేరు పెట్టండి సార్ అని అడిగేటోళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఏమన్నా పెట్టేదానికి వస్తే మాకు కూడా సంతోషమే.